కావాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలే ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలనే ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమ, మలాకి గ్రంథము, పాత నిబంధన గ్రంథములో నుంచి మలాకి గ్రంథము 3 అధ్యాయము 13 నుంచి 15 వచనాల మధ్యలో రాయబడిన వాక్యాన్ని లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13 వచనం నుంచి 15 వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. దేవుడు ఈ వాక్య భాగమును మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మాటల కోసం నాయన ఆశతో నీ సన్నిధికి వచ్చానయ్యా. నీ మాటల చేత నాతో మాట్లాడండి నాయన. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవయ్యా. నీ మాటలు మా బాధల్లో నెమ్మదినివ్వగలిగేవి నాయన. నీ మాటలు నాయన జుంటే దేనే ధారల కన్నా మధురమైనవి తండ్రి. ఆ జీవం కలిగిన మాటలు తండ్రి, మేము వినటానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. నీ దీన సేవకుని నీ సిలువ చాటను మరుగుపరచండి. నాతో మందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధిని మాతో ఉంచమని ప్రార్థిస్తూ అర్జిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, మరి ఉదయకాల సమయంలో ఆరాధనకి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలను మీకు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరికి చెప్పండి, పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ప్రభు మీకు సమాధానం అనుగ్రహించును గాక అని చెప్పండి. ప్రభు మీకు శుభము కలుగజేయును గాక అని చెప్పండి. పక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. వెనకున్న అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అన్నకు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీకు శుభము కలుగును గాక చెప్పండి. మీకు శుభము కలుగును గాక. మీకు శుభము కలుగును గాక. ఓకే. దేవుడు మనకేం కలగజేసేటువంటి వాడు? శుభాన్ని ఇచ్చేవాడు. దేవుని మందిరానికి మనం ఎప్పుడొచ్చినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఎలా వస్తామో ఎప్పుడు అలా మనము వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేక మంది వచ్చారు. వచ్చినప్పుడు వారు ఎలా వచ్చారో అలా వెళ్ళారా? ఎలా వచ్చారో అలా వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఎలా వెళ్ళారు వాళ్ళు? విశ్వాసముతో వెళ్ళారు. 2, సమాధానముతో వెళ్ళారు. ధైర్యముతో వెళ్ళారు. ఈరోజు మరి దేవుడు ఎందుకు ఈ మాట పలికిస్తున్నాడో తెలియదు కానీ, నువ్వు ఎలా వచ్చావో దేవుడికి తెలియదు కానీ, అలా వెళ్ళటానికి దేవుడు ఈరోజు ఇష్టపడటం లేదు. హల్లెలూయా. మనం ఎలా వచ్చామో అలా ఎప్పుడు కూడా వెళ్ళటానికి ప్రభు ఇష్టపడట్లేదు. దేవుడు సమాధానము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. నాన్న, పిల్లలు వాళ్ళని ఇటు పంపరా కొంచెం. నాన్న, మీరిద్దరు ఇటు రండి. అక్క దగ్గరికి రండి. మీరిద్దరు ఇటు రండి. అన్నదమ్ములు మీరు ఇటు నరేష్ అన్న కాడికి రండి. మీరిద్దరు అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చోండి.
రా నువ్వే, మీరు వచ్చేసేయండి. నరేష్ అన్న పక్కన ఒకరు కూర్చోండి. రైట్, కూర్చో, పర్వాలేదు. ముందుకు వచ్చేయి నాన్న. రైట్ అమ్మ, నువ్వు కొంచెం అటు జరుగురా. నాన్న, బాబుని ఇటు జరుపుకో. ఓకే, క్లాస్కి వెళ్ళినప్పుడు అట్లనే కూర్చుంటామా మనం? ఏడబడితే ఆడ ఇసిరేసినట్టు క్రమశిక్షణ ఉంటుంది కదా. కలెక్టర్ గారి కాడికి పోయి అట్లనే కూర్చుంటామా? ఎలా ఉంటుంది మనకి? దేవుని పిల్లలు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే క్రమశిక్షణ. దేవుని పిల్లలకు ఏం కావాలి? యేసు ప్రభు వారికి ఇష్టమైంది ఏంటంటే క్రమశిక్షణ. క్రమశిక్షణతో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. అలాంటి వారిని దేవుడు దీవిస్తున్నట్టుగా లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. మనము గడిచినటువంటి అనేక మాసాల నుంచి, నెలల నుంచి మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం? మలాకీ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. మలాకీ అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? మలాకీ అన్న మాటకు అర్థం ఏంటి? మలాకీ అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? నేను చెప్పానా చెప్పలేదా? జనవరిలో చెప్పిన. ఎప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని? మేలో అడుగుతున్నా. మరి మీకు పాత నిబంధన నేర్చుకోవాలంటే ప్రతి మాట కూడా మీకు అర్థం కావాలి. మలాకీ అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని దూత. మలాకీ అన్న మాటకు అర్థం ఏంటి? దేవుని దూత. ఈ మలాకీ ఏం చేశాడు? ఈ దేవుని దూత దేవునికిని ప్రజలకును మధ్య ఒక దూతగా పనిచేశాడు ఆయన. దేవునికి ప్రజలకు మధ్య ఎలా పనిచేశాడు ఆయన? ఒక దూతగా ఆయన పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. పేరుకు తగ్గ జీవితాన్ని మలాకీ జీవించినటువంటి మాటను మనం చూసాం. ఇప్పటివరకు ఎన్ని భాగాలు ముగించుకున్నాం మనం? 6 భాగాలు ముగించుకున్నాం. మొదటి భాగం ఏంటి? పరిచయం. మొదటి భాగం ఏంటి? పరిచయం. రెండో భాగం ఏంటి? ప్రేమను, దేవుని ప్రేమను గూర్చినటువంటి వివాదం. మూడో భాగం ఏంటి? యాజకుల పరిచర్యలో లోపాలు, దేవుని గద్దింపును చూసాం. నాలుగో భాగం ఏంటి? యాజకుల వివాహాలలో వివాదాలను మనం చూసాం. ఐదో భాగం ఏంటి? దేవుడు తీర్పు తీర్చే దినమును గురించి 5వ భాగం విన్నాం. మరి నిన్నటి దినాన చెప్పాను కదా, 6వ భాగం ఏంటి? 6వ భాగం దేవుని ఎదుట దొంగలైన భక్తులు అన్నటువంటి భాగమును. ఎన్ని భాగాలు అయిపోయినాయి మొత్తం? ఇప్పుడు 6 భాగాలు అయిపోయినాయి. ఈరోజు ఏ భాగం మనం చదువుకుంటున్నది, ధ్యానం చేస్తుందంటే 7వ భాగము. ఈరోజు 7వ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 7వ భాగము ఈ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము నుంచి మలాకీ గ్రంథము 4వ అధ్యాయం వరకు 7వ భాగాన్ని రాసుకోండి మీరు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము నుంచి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం వరకు 7వ భాగము. 4వ అధ్యాయం 3వ వచనం వరకు 7వ భాగము. ఎవరికి రాయబడింది మలాకీ గ్రంథం అని చెప్పాను నేను? చదరిపోయినటువంటి ఇశ్రాయేలీయులకు రాయబడినటువంటి గ్రంథమే మలాకీ గ్రంథము. 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, రాసుకోండి. మొట్టమొదటిగా అష్షూరు చెరకు వెళ్ళని వారు, అష్షూరు చెరకు వెళ్ళనటువంటి వారు. రెండవ బృందము అష్షూరు బబులోను చెరకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు. మొదటిగా
అష్షూరు చెరకు వెళ్ళనటువంటి వారు మొదటి బృందము. ఈ మలాకి గ్రంథంలో మనకు కనపడేటువంటి వారు. రెండవ బృందము అష్షూరు బబులోను చెరలోనికి వెళ్ళని ఇశ్రాయేలీలటువంటి బృందం. ఇది రెండవ బృందం. మూడవ బృందము అష్షూరు బబులోను చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు. ముగ్గురు కనపడతారు ఇక్కడ మనకి. ఎవరెవరు కనపడతారు ఈ మలాకి గ్రంథములో? అష్షూరు చెరకు వెళ్ళనటువంటి వారు కనపడతారు. రెండు, అష్షూరు బబులోను చెరకు వెళ్ళిన ఇశ్రాయేలీలు కనపడతారు. మూడోదిగా అష్షూరు బబులోను చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు మనకు కనపడతారు. మూడు బృందాలు కనపడతాయి మనకి ఇక్కడ. ఈ గ్రంథం ఎవరికి రాయబడింది? ఈ గ్రంథం ఎవరికి రాయబడింది? ఈ మూడు గ్రూపులకు సంబంధించిన వారికి రాయబడింది. ఇది చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి వారు. ఎక్కడి నుండి వచ్చినటువంటి వారు వీరికి రాయబడింది ఈ గ్రంథము? చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి వారు. అర్థమైందని నేను చెప్పిన మాట ఒకసారి చెప్తారా నాకు? ఎవరికి రాయబడింది ఈ గ్రంథము? చెరలోనికి వెళ్ళని వారు. అంటే అష్షూరు చెరకు మొట్టమొదటిగా ఇశ్రాయేలీల ప్రజలు ఎవరి చెరలోనికి వెళ్ళారంటే అష్షూరు చెరలోనికి వెళ్ళారు. అష్షూరు చెరలో నుండి తర్వాత అష్షూరు బబులోను చెరలోనికి వెళ్ళారు. మళ్ళా వెళ్ళినటువంటి వారు కనపడుతున్నారు, వెళ్ళినటువంటి వారు కనబడుతున్నారు, వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారు మూడు బృందాల వారు మనకు కనపడుతున్నారు. ఈ మలాకి గ్రంథములు ఇప్పుడు ఈ మూడు బృందాలకు సంబంధించినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలే ఈ మలాకి గ్రంథములో మనం చూస్తున్నటువంటి మాటలు. ఈ 13 నుంచి 18 మధ్యలో 2 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ఎన్ని భాగాలు? 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి భాగాలలో 13 నుంచి 15 వచనం వరకు ఒక భాగం రాసుకోండి. 16 వచనము నుంచి 18 వచనం ఒక భాగం రాసుకోండి. రాసుకుంటున్నారా? 13 నుంచి 15 వచనం వరకు ఒక భాగము, 16 వచనం నుండి 18 వచనం వరకు ఇంకొక భాగము. 2 భాగాలు, పార్ట్ 1 పార్ట్ 2. బాహుబలి అయిన పార్ట్ 1 పార్ట్ 2 తీసినట్టు మనం కూడా పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1లో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, పార్ట్ 1లో ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే భక్తిహీనులను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పార్ట్ 2లో భక్తిపరులను గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు గురించి అక్కడ రాయబడింది, భక్తిపరులైనటువంటి వారిని గురించి రాయబడినటువంటి భాగాన్ని 2 భాగాలు మనం చూస్తున్నాం. 13 నుంచి 15 వచనాల మధ్యలో రాయబడినటువంటి భాగములో ఒక భాగాన్ని మనం చూసినట్లయితే వీరందరూ కూడా భక్తిహీనులు, భయము లేనటువంటి వారు, దేవుడంటే భయము లేక భక్తి లేక జీవిస్తున్నటువంటి వారు. ఈ 16 నుంచి 18 వచనాల్లో రాయబడినటువంటి వారు ఎవరంటే భక్తిపరులైనటువంటి వారు, నీతిమంతులను గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ 7వ భాగానికి ఉన్నటువంటి టైటిల్ ఏంటంటే నీతిమంతుల విజయము అని రాసుకోండి. ఈ 7వ భాగానికి మనం పెట్టుకోవాల్సినటువంటి టైటిల్ ఏంటంటే నీతిమంతుల విజయము. నీతిమంతులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. నీతిమంతులుగా జీవిస్తున్న వారిని దేవుడు ఎప్పుడూ త్రోసివేయడు. నీతి కలిగిన, భక్తి కలిగిన, భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగినటువంటి వారిని దేవుడు ఏ రోజు కూడా విడిచిపెట్టడు అన్నటువంటి సందర్భాన్ని దేవుడు ఈ యొక్క 16 నుంచి 18 వచనాల్లో రాయబడిన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం.
ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యాజకులు ఏమంటున్నారంటే, ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ 13 వచనంలో ఒకసారి మనం ముందుకు వెళితే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారంట దేవుని గురించి వీరు ఇశ్రాయేలీలు? బహు గర్వపు మాటలు పలికి, ఏ మాటలు పలుకుతున్నారు? దేవుని గురించి బహు గర్వపు మాటలు పలుకుతున్నారు. అంటే దేవుణ్ణి నిందిస్తున్నారు, దేవుణ్ణి అవమానించేటట్టుగా మాట్లాడుతున్నారు ఇశ్రాయేలీలు. ఎంతగా అవమానిస్తున్నారు, ఎంతగా ఆయన మీద నిందలు మోపుతున్నారో మనము చదివాం కదా. ఈ 3వ అధ్యాయములో మనం చదివాం కదా, ఎలా దేవుణ్ణి నిందించారో, ఎలా దేవుణ్ణి అవమానపరిచారో, ఎలా దేవుని నామాన్ని వారు దూషించారో. దేవుడు అంటున్నారు, మీరు నన్ను గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే బహు గర్వపు మాటలు. ఏ మాటలంట? గర్వము వేరు, గర్వము వేరు, బహుగర్వము వేరు. దేవుణ్ణంట మాటల చేత బహు గర్వముగా మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమన్నారు ఇశ్రాయేలీలు? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారని మాట్లాడుతున్నారు. ఎక్కడ చదివాం మనం ఆ మాట? 17 వచనంలో చదివాం కదా. 2వ అధ్యాయము 17 వచనములో ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇశ్రాయేలీలు? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయనకు సంతోషపడునని. ఎవరిని అంటున్నారు ఈ మాటలు? దేవుణ్ణి నిందిస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, దేవుని హృదయాన్ని గాయపరిచే ఇశ్రాయేలు ఇక్కడ మనకు కనపడుతున్నారు. అందుకని 13వ వచనంలో ఏమంటున్నాడంటే, బహు గర్వపు మాటలు పలికి నన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు అన్నమాట. దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారంట వాళ్ళు? దేవుణ్ణి నిందించే మాటలు మాట్లాడుతున్నారు, అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి ఆయాస పెట్టే మాటలు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం కదా. 17వ వచనములో, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు. ఏం చేస్తున్నారంట? మాటల చేత దేవుని ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చినటువంటి వారు మాటల చేత దేవుణ్ణి ఆయాస పెట్టినట్టుగా, బహు గర్వమైనటువంటి మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిందించినట్లుగా, దేవుణ్ణి అవమానపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైనా ఒక్కరు మనలో ఒక మాట అంటే మనం ఏమంటాం? ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అన్నోడు మర్చిపోతాడేమో, అన్నవాడు మర్చిపోతాడేమో, కానీ ఎవరైతే అనిపించుకున్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. నన్ను ఎంత మాట అన్నాడు, నన్ను ఎంత మాట అన్నాడు, నన్ను ఎంతగా మాట్లాడాడని ఆ మాట పదే 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 జ్ఞాపకం చేసుకుంటారు. ఒక వ్యక్తి ఒక మాట అంటే మనిషి మర్చిపోడు. అలా దేవుని నిందిస్తున్నారు, దేవుడు మర్చిపోవట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో నా గురించి గర్వంగా మీరు మాట్లాడుతున్నారు, గర్వంగా నా ఎదుట మీరు ప్రవర్తిస్తున్నారు, మీ మాటల చేత నన్ను ఎంత ఆయాస పెట్టుతున్నారు అన్నటువంటి ఆవేదన, ఆందోళన ప్రభువులో కనపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నారు అనుకోండి, గుర్తుంటుందా మీకు? మర్చిపోతారా చెప్పండి? జీవితాంతం గుర్తుంటుంది. మరి అన్నోడేమవుతాడు? మర్చిపోతాడు. ఈ వారం అంటాడు, వచ్చే వారం కనపడితే మనం అనిపించుకున్నాం కాబట్టి మాట్లాడటానికి ఎలా ఉంటుంది మన హృదయం? మాట్లాడకపోయేసరికి అన్నోడు ఏమంటాడు? ఏంటి నాకు దూరంగా ఉంటున్నావు నువ్వు, ఏంది నువ్వు నాతో మాట్లాడట్లేదు అని అంటుంటారు కదా. అన్నప్పుడు
అన్నవాడు ఏమనుకుంటాడు? నేనేమనలేదులే అనుకుంటాడు. కానీ అనిపించుకున్న వానికి హృదయంలో ఎంత బాధ ఉంటుందో దేవుని కూడా అదే ఆవేదన ఉంది, అదే బాధ ఉంది. దేవుణ్ణి అలాంటి బాధను పెట్టాడు. ఒకనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ఏమంటున్నారంటే 13వ వచనంలో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. ఎన్నో ప్రశ్న కనపడుతుంది ఇక్కడ మనకి. మలాకి గ్రంథంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పాను నేను? మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఇప్పుడు మలాకి గ్రంథంలో మనకి? 8 ప్రశ్నలు అయిపోయినాయి. ఎన్ని ప్రశ్నలు అయిపోయినాయి? 8 ప్రశ్నలు అయిపోయినాయి. 9వ ప్రశ్న ఏంటంటే, నిన్ను గూర్చి మేము ఏమి చెప్పితిమని మీరు అడిగితిరి. అది 9వ క్వశ్చన్. ఇశ్రాయేలులు దేవుని అడిగినటువంటి 9వ ప్రశ్న 13వ వచనంలో 13వ వచనంలో నిన్ను గూర్చి ఈ బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. ఏమి చెప్పాము నీ గురించనని మీరు అడుగుదురు. అది 9వ ప్రశ్న. అర్ధరాత్రి లేపడిగిన మీరు చెప్పాలి. మలాకి గ్రంథంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే ఎన్ని చెప్పాలి మీరు? టక్కనే 10 ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు ఇప్పుడు మనం చూసాం? ఇది 9వ ప్రశ్న. ఈ 9వ ప్రశ్నలు అంటున్నారు, నిన్ను గూర్చి మేము ఏమి చెప్పితిమి. ఒకరోజు మదర్ తెరీసాను మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆమె గురించి తప్పుగా మాట్లాడాడు. తప్పుగా మాట్లాడితే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వ్యక్తిని ఏం చేశారంటే, అంత మంచి పనులు చేసినటువంటి ఆమెను అంటానికి నీ నోరు ఎలా వచ్చింది? ప్రపంచానికి మేలు చేసినామని ఒక మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది? కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు. ఆ మహనీయురాలు మన దేశానికి వచ్చి ఎంత సేవను జరిగించింది. ఆ మహనీయురాలు అంత గొప్ప మహనీయురాల్ని పట్టుకొని ఇంత అవమానంగా మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చింది? నీకు మనసు ఎలా వచ్చింది? సెలబ్రిటీలు చిరంజీవితో సహా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రులు సహితము కూడా కదిలించబడి మాట్లాడారు. ఆ మహనీయురాలును గురించి ఆ నోరు ఎలా వచ్చిందో ఆమెను నిందించటానికి, ఆమెను మాట్లాడటానికనని ప్రపంచ మీడియా అంతా కూడా మదర్ తెరీసా పక్షంగా నిలబడింది. మంచివారిని ఒక మాట అంటే మనుషులందరూ ఒకటైపోయారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీల పక్షాన, ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని మాటలు అంటున్నారో దేవుణ్ణి, ఎంతగా నిందిస్తున్నారో దేవుణ్ణి, బహు గర్వపు మాటలు మాట్లాడుతున్నావు. ఏం చేసావు మాకు నువ్వని అంటున్నారు. నువ్వు ఏం మంచి చేసే మాకు? దుర్మార్గులకే కదా నువ్వు మంచి చేసేటువంటి వాడవు, అనీతిమంతులకే కదా నువ్వు మంచి చేసేటువంటి వాడవు. మా పక్క దేశాల వారేమో సురక్షితంగా ఉన్నారు, వర్ధిల్లుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, వారి పంటలు పండుతున్నాయి, వారు బాగా ఉన్నారు. కానీ నీ పిల్లలమైనటువంటి మేము ఇశ్రాయేలుకు మాకు ఈ పరిస్థితి ఏంటి, మాకు ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి అంటే నువ్వు దుర్మార్గులకే మంచి చేసేవాడవు కానీ అన్నటువంటి మాటలు దేవునిని నిందిస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఈ కష్టం రావటానికి గల కారణం ఏంటి ఇశ్రాయేలీలకని మనం చూసినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు పదే దేవుని దృష్టికి పాపం చేస్తున్నట్టుగా, తప్పు చేస్తున్నటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఎన్ని తప్పులు చేసినా దేవుడు చేర్చుకున్నాడు, ఎన్ని తప్పులు చేసినా హక్కున చేర్చుకున్నాడు. వారి పక్షాన దేవుడు ఉండి అనేకమైన అద్భుతాలు చేసినా కూడా
ఇశ్రాయేల్ ప్రజల జీవితం ఎలా ఉందంటే, ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడ మార్పు లేని జీవితాన్ని వారు కలిగి ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఏమంటున్నారు తెలుసు వాళ్ళు? దేవుడు నీతిమంతులకు మేలు చేయడు. ఎవరికి మేలు చేస్తాడు దేవుడు? దుర్మార్గులకే మేలు చేస్తాడు, భక్తిహీనులకే మేలు చేస్తాడు. దుర్మార్గులు ఆయన దృష్టికి మంచివారు, వారినే వర్ధిల్ల చేస్తాడు, వారినే కాపాడుతారు, వారి దేశాన్ని సురక్షితంగా ఉంచుతారు, వారి పనులనే దేవుడు దీవిస్తాడు. మాకేం ప్రయోజనం ఉంది? మాకు ఈ కరువు ఏంటి? ఈ బాధ ఏంటి? ఈ ఆహారము కొరత ఏంటి? మా దేశంలో వర్షం లేకపోవటం ఏంది? పంటలు పండకపోవటానికి గల కారణం ఏంటి? మేము ఆయన కొరకు బ్రతుకుతున్నాం కదా, మేము ఆయన కొరకు జీవిస్తున్నాం కదా, ఆయన సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం కదా అన్నటువంటి ఆలోచన ఇశ్రాయేలీయుల ప్రజలు కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు అసలు మాకెందుకు జరిగింది, మాకెందుకు వచ్చింది కష్టం అన్నటువంటి ఆలోచన వారికి రాలేదు. మాకు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందన్న ఆలోచన వారికి రాలేదు. పక్క దేశాల వారు బాగుపడిపోతున్నారు, వారు వర్ధిల్లుతున్నారు, కానీ మా బ్రతుకులేమో మంచిగా లేవు. ఎందుకు లేవని నన్ను చెక్ చేసుకోవాలి కదా. మన జీవితంలో ఎందుకు ఈ తప్పు జరిగిందని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదా, వేరే వాళ్ళదా? మనదే. మనం ఏం తప్పు చేశాము, ఎందుకు మనకి శిక్ష వచ్చింది, ఎందుకు మనకి కరువు వచ్చింది, ఎందుకు మనకి పరిస్థితి వచ్చిందని అని చెప్పి దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని పాదాలను పట్టుకొని, నాయన మేము చేసిన తప్పు ఇది, దయతో మమ్మల్ని క్షమించండి అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని అడగవలసినటువంటి ఇశ్రాయేలీలు దేవుని బహుగా బాధ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏ మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు బహు గర్వపు మాటలు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలే. ఇద్దరి గురించి చెప్పాను నేను. ఇద్దరి గురించి పార్ట్ 1 పార్ట్ బి అని చెప్పానుగా. పార్ట్ 1లో ఎవరి గురించి చెప్తున్నాను? భక్తిహీనులు అంటూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చిందా మాకు ఈ పరిస్థితి అని ఆలోచన చేయకుండా దేవుడు భక్తిహీనులనే వర్ధిల్ల చేస్తాడన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఇశ్రాయేలీయులని మనం చూస్తున్నాం. ఎవరైనా ఒక మాట అంటే ఎంత గొడవ జరుగుతుందో అసెంబ్లీలో కదా. అసెంబ్లీలో చూస్తాం కదా మనం. అసెంబ్లీలో ప్రతిపక్షము పాలకపక్షం ఉంటుంది. ఈ ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఒక మాట అంటాడు, అంటే అధ్యక్ష ఆ మాటను వెనక్కి తీసుకోమాను ఆయనని ఒకటే పదే 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 అధ్యక్షుని అంటాడు. ఆ మాట వెనక్కి తీసుకోవాలి. ఆ మాట వెనుక అన్న తర్వాత మాట వెనక్కి తీసుకోగలమా? తీసుకోలేం. కానీ అసెంబ్లీలో మాత్రం తీసుకోగలుగుతారు. అన్న మాట వెనక్కి తీసుకోగలరు. ఆయన లేచి అంటాడు, అధ్యక్ష పొరపాటు అయిపోయింది, నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను, నా మాటని డిలీట్ చేయండి అన్నటువంటి మాట అసెంబ్లీలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత మాట అన్నారు దేవుణ్ణి ఎంత మాట అన్నారో తెలుసా? చూడండి ఏమన్నారో వాళ్ళు. ఒక్కసారి 14 వచనం, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదరనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఎన్ని మాటలు అంటున్నారు చూడండి దేవుణ్ణి. 5 మాటలు అంటే నేను చదువుతున్నప్పుడు, నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను రాసుకున్నటువంటి 5 మాటలు చెప్తాను. దేవుని ఎలా అన్నారో చూడండి. మొదటి మాట ఏంటంటే, దేవుని సేవ చేయుట నిష్ప్రయోజనము, నిష్ఫలము అన్నారు. దేవుని సేవ చేయుట నిష్ఫలము అన్నాడు. 2 ఏమన్నారు తెలుసా? దేవుని ఆజ్ఞలను గైకొనుట, దేవుని సన్నిధిలో దుఃఖాకాంతులుగా ఉండుట ప్రయోజనము లేదనుకున్నారంట. 2. 3 గర్విష్ఠులు ధన్యులు అనుకుంటున్నారంట వాళ్ళు.
4, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురు అంటున్నారు. 4వదిగా అంటున్నారు, వారు సంరక్షణ పొందుదురు అన్న మాట మాట్లాడారు. 5 మాటలు. మొదటి మాట ఏంటి? దేవుని సేవ చేయుట నిష్ఫలము అన్నారు. 2, ఆయన ఆజ్ఞలు గైకొనుట, దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండుట ప్రయోజనం ఏమీ లేదంటున్నారంట. 3, గర్విష్ఠులు ఆయనకి ధన్యులుగా అగపడుదురు అంటున్నారు. 4 ఏమంటున్నారు? యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురు అంటున్నారు. 4 ఏమంటున్నారు? వారు సంరక్షణ పొందుదురు. వారేం పొందుతారంట? సంరక్షణ పొందుదురు. ఎన్ని మాటలు అన్నారో చూడండి దేవుని వారు. బహు గర్వపు మాటలు. ఏ మాటలు అంటివి? ఏ మాటలు అంటివి? యెహోవాను గురించి ఏమని మాట్లాడారు? బహు గర్వపు మాటలు పలికి. దేవునిలో ఏమైనా మచ్చ ఎప్పుడైనా కనపడ్డదా మనకి? దేవునిలో మచ్చ ఏమన్నా ఉందా? ఆయనలో ఎప్పుడు ఎలాంటి మచ్చ లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా ఎలా ఉండాలన్నాడు ఆయన? పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన మచ్చలేనివాడు, ఆయన జీవం కలిగినవాడు, ఆయనలో ఏ మచ్చ కానరానటువంటి వాడు. మచ్చ లేనటువంటి ఆయనని ఏమంటున్నారు వీళ్ళు? మచ్చలేని ఆయనకి ఎలాంటి మాటలు పలుకుతున్నారో చూడండి. ఎలా నిందించారో, ఎలా అవమానపరిచారో ఆయనని. శోధించువారు వర్ధిల్లుదురు. దేవుని సేవ చేయట నిష్ప్రయోజనము. ఆయన సన్నిధికి వచ్చి మనము కన్నీళ్లు కార్చుట వలన ప్రయోజనమేముంది? ఆయన ఆజ్ఞలు పాటించటం వల్ల మనకు వచ్చేదేముంది? అలాంటి వారిని ఆయన సంరక్షిస్తాడు, కాపాడుతాడని దేవుని గురించి బహు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. పరిపూర్ణుడి గురించి, సంపూర్ణుడి గురించి, ఆయన దేవత్వాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన సంకల్పాన్ని గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు. ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు భక్తిహీనులు పలికినటువంటి మాటలు మలుకుతున్నారు. అందుకనే ఆ టైటిల్ మనం పెట్టాం, భక్తిహీనులు పలికినటువంటి మాటలు. ఏ మాటలు ఈ మాటలు? భక్తిహీనులు పలికేటువంటి మాటలు. మనం కూడా అనేక సందర్భాల్లో భక్తిహీనంగా మాట్లాడతాం. శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు మనం కూడా దేవుణ్ణి నిందించేవారిగా ఉంటున్నామేమో, ఆయనని దూషించేవారిగా ఉంటున్నామేమో. మనకైనా కష్టం వచ్చినప్పుడు దేవుడని ఆయన ఉంటే నాకెందుకు ఈ కష్టం? నేను రోజు రోధిస్తున్నాను కదా, రోజు ప్రార్థిస్తున్నాను కదా, దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, వాక్యాన్ని గైకొంటున్నాను కదా, వాక్యానుసారంగా జీవిస్తున్నాను కదా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్న నాకు, వాక్యాన్ని పాటిస్తున్న నాకు, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తున్నటువంటి నాకు, ఆయన సన్నిధికి వెళుతున్నటువంటి నాకు ఏంటి శోధన, ఏంటి పరిస్థితి? అసలు దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడా అన్నటువంటి ఆలోచన అనేక సందర్భాల్లో మనము కూడా ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, గాయపరిచినప్పుడు నాకేంటి బాధలు, కష్టాలని మనము కూడా భక్తిహీనులు మాట్లాడినట్టుగా మాట్లాడతామేమో, భక్తిహీనులు అన్నట్టుగా అంటామేమో. మనం కూడా నువ్వు ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి జరిగింది అన్నటువంటి మాట అంటామేమో. భక్తిహీనులు అనేటువంటి మాట, ఆ మాట భక్తిపరులు మాట్లాడే మాటలు కాదు ఈ మాటలు. ప్రియమైన దేవుని వారలారా, గర్వంగా మాట్లాడుతున్నారు. మచ్చలైన ఆయన మీద మచ్చలు వేస్తున్నారు, పరిపూర్ణుడైన వారి మీద మచ్చ వేస్తున్నారు, జీవం కలిగిన దేవుని మీద అవమానంగా, నిందగా మాట్లాడుతున్నారు అన్నటువంటి ఇశ్రాయేలీయులు. ఒకరు ఎవరైనా చిన్న మాట అంటే మనం తట్టుకోలేమే, అలాంటిది దేవుణ్ణి ఎన్ని మాటలు అంటున్నారో చూడండి. వీరు ఏడుపు ఏ ఏడుపు అని చెప్పాను నేను? బలిపీఠం దగ్గరికి వచ్చి ఎలా ఏడుస్తున్నారు? ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఏ కన్నీరు అంట వీళ్ళు గార్చేది? ముసలి కన్నీరు. దొంగ ఏడుపు. ఏడుపు అంటే వీళ్ళు ఏడ్చింది దొంగ ఏడుపు ఏడ్చారు దేవుని దృష్టి, దేవుని దగ్గరికి వచ్చి.
వేషధారణతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఆనాడు యాజకులు, ఇశ్రాయేలీయులు. ప్రియమైన దేవుని వారలారా, మాకెందుకు ఈ కరువు వచ్చింది అన్నటువంటి ఆలోచన చేయకుండా దేవుని మీద నిందలు వేస్తున్నారు. బహు గర్వపు మాటలు మాట్లాడుతున్న మాటలు వీళ్ళు ఎవరంటే భక్తిహీనులు. ఎవరంట వీరు? భక్తిహీనులు అన్నటువంటి మాటని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, భక్తిహీనులు గురించి కొన్ని మాటల్ని మనం చూడగలిగితే, భక్తిహీనుల గురించి కొన్ని మాటలు మనం చూడగలిగితే, యోబు గ్రంథము 21 అధ్యాయము. యోబు గ్రంథము 21 అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. మొట్టమొదటిగా యోబు గ్రంథము ఏమంటారో చూడండి. భక్తిహీనులు 21:7 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబములు స్థిరపరచబడుచున్నవి. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. భక్తిహీనుల గురించి ఈ విధంగా అనుకుంటానంట. భక్తిహీనులు భయము లేదు, చింత లేదు, మాకే బాధలు లేవు, ఏ కష్టాలు లేవు అని అన్నటువంటి మాట తలస్తూ ఉంటారంట భక్తిహీనులు. ఈ మాట యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7వ వచనం, భక్తిహీనులు నానాటికి ఏం పొందుతుంటారంట? వాళ్ళు బలాభివృద్ధి పొందుతూ ఉంటారంట. వారి కుటుంబాలకు ఏం కలుగుతుందంట? క్షేమము కలుగుతుందంట. ఎవరి కుటుంబాలు? భక్తిహీనుల కుటుంబాలకు క్షేమము కలుగుతుంది అన్నటువంటి మాట యోబు గ్రంథములో మనం చూస్తున్నాం. భక్తిహీనులు ప్రారంభములో బాగానే ఉంటారు. వీళ్ళు అదే మాట అంటున్నారు. నీతిమంతులంటే దేవునికి ఇష్టం లేదు, భక్తి పరులంటే దేవునికి ఇష్టం లేదు, భక్తిగా జీవించేవారంటే దేవునికి ఇష్టం లేదు, ప్రార్థన పరులంటే దేవునికి ఇష్టం లేదు. భక్తిహీనులు చూడండి ఎంతగా వర్ధిల్లుతున్నారో, భక్తిహీనులు చూడు ఎంత క్షేమంగా ఉంటున్నారో, భక్తిహీనుల జీవితాలు చూడు ఎంత ఆనందంగా ఉన్నాయో. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు, మేడల మీద మేడలు కట్టుతున్నారు, మిద్దెల మీద మిద్దెలు కట్టుతున్నారు. నేనేమో ఈ స్థితిలోనే ఉండిపోయాను, ఈ పరిస్థితుల్లో ఉండిపోయాను. వారేమో చూడు ఎంత క్షేమంగా బ్రతుకుతున్నారు. వాక్యం కలిగిన నేను, దేవునికి లోబడినటువంటి నేను, దేవుని మందిరానికి వచ్చినటువంటి నేను, నీతిమంతుడిగా బ్రతుకుతున్నటువంటి నా జీవితం ఏంటి ఇలా ఉందన్నటువంటి మాటలు ఇశ్రాయేలుల హృదయములో దేవునితో అంటున్నారు. మా పరిస్థితి ఏందయ్యా? దేవుని అంటున్నారు. దేవుడికి నీతిమంతులంటే ఇష్టమో లేదు, ఆయనకి దుర్మార్గులంటేనే ఇష్టం. చూడు వారు ఎంత క్షేమముగా ఉన్నారు, వారు చూడు వారి కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో చూడండి. మా కుటుంబాలు ఏంటి ఇలా ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అన్న మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 14వ వచనం, ఇదే 21:14 వచనం చూడండి. వారి మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పెదరు. నీవు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక, శూన్య భక్తుల దీపము ఆర్పివేయబడుదుగా అన్నటువంటి మాట యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నీ అవసరం నాకు లేదంటారంట. ఎవరు అనేది? 14వ వచనంలో అన్నాడు కదా, నీ మార్గం నుంచి జ్ఞానం మాకు అక్కరలేదు. భక్తిహీనులు అంటారంట, దేవుడు అనైనా మాకు అవసరం లేదు, మాకు ఈ సేవ వద్దు, ఈ ఆజ్ఞలు వద్దు, నీ వాక్యం వద్దు, నీ మందిరం వద్దు, నీ సేవ మేము చెయ్యము అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు ఇశ్రాయేలీలు. ప్రియమైన దేవుని వారలారా, భక్తిహీనులు ఏమంటారో చెప్తున్నాడు. మార్గమును గురించిన జ్ఞానము మాకు అక్కరలేదు, నువ్వు మాకొద్దు, నువ్వు మాకు అవసరం లేదు. ఎవరు అనుకుంటారు ఈ మాట? ఎవరు అనుకుంటారు? భక్తిహీనులు అనుకుంటుంటారు.
భక్తిహీనులే ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఏమనుకుంటాం? భక్తిహీనులను చూసి ఈ ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి ఎన్ని ఉంగరాలు? 5 ఉంగరాలు, మెడలో చైను అన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యలో ముంబైలోనే ఢిల్లీలోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గోల్డ్ మ్యాన్ని పట్టుకున్నారంట. నీకు ఈ బంగారం అంతా యాడ్ నుండి వచ్చింది, ఎట్లా సంపాదించినవి ఏందని అడిగితే ఆ బంగారం అంతా ఏ బంగారం అంట? అది రాగి బంగారం అంట. రాగి బంగారానికి, రాగి దానికి ఏం వేసుకున్నాడు? బంగారు పూతను పోసుకున్నాడు ఆయన. భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉన్నారు, కానీ ఆయన కొరకు బ్రతుకుతున్నాం ఏంటి? మనమేంటి? మన పరిస్థితి ఏంటి? మనకేంటి కరువేంటి? ఈ బాధ ఏంటనని ఎవరిని నిందిస్తున్నారంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి నిందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. యోబు గ్రంథములో మనం చూస్తున్నాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులు బలాభివృద్ధి యాలు వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం ఏమవుతుందంట? వారు చూచుచుండగా వారి కుటుంబాలు స్థిరపరచబడుతున్న. ఎవరి కుటుంబాలు? భక్తిహీనుల కుటుంబాలు వారి కుటుంబాలు భయమేమీ లేక ఎలా ఉన్నారంట? వారి కుటుంబాలు క్షేమముగా ఉన్నాయి. చూసారా మీరు? ఇలాంటి కుటుంబాలను చూసారా మీరు? పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద భవంతులు కట్టినటువంటి వారు. మాకు దేవుడు అవసరం లేదు, మా బలమే మాకు చాలు, మాకు ఎవరి బలం అవసరం లేదు, మేము ఎవరి బలం మీద ఆధారపడని అవసరం లేదు, దేవుని బలం అస్సలకే మాకు అక్కర్లేదు, మాకే బలం ఉంది, మేమే బలవంతులం, దేవుడు అనేటువంటి ఆయన మాకు అవసరం లేదు, మా వల్లనే క్షేమం కలుగుతుంది, నేనే సంపాదిస్తున్నా, నేనే కష్టపడుతున్నా అన్న ఆలోచన ఎవరికి కలుగుతుందంటే భక్తిహీనులకు కనపడుతుంది. ఇంకా భక్తిహీనులు కొన్ని మాటలు చెప్పాడు వాక్యములో. ఆ మాటలు మనం చూద్దాం ప్రియమైన దేవుని సంగమా. చూడండి, కీర్తనల గ్రంథం, యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. 12, 6వ వచనం. దోపుడు గ్రాన్ల కాపురములు వర్ధిల్లును. చాలు. ఏంటంట? దోపిడి గాన్ల కాపురాలు ఏమైపోతున్నాయంట? వర్ధిల్లును అన్నటువంటి మాట. గత తరములు ఎలా ఉన్నారో దేవుడు చెప్తున్నాడు. దోపిడిదారులంట. జనబలం, జ్ఞానబలం, ధనబలం మాకు అవసరం లేదు. దోపిడిగారులు, కాపురస్తులు ఏమై ఉన్నారంట? వర్ధిల్లుతూ ఉన్నారు. ఎవరు వర్ధిల్లేది? భక్తిహీనులు, దోపిడిగాన్లు అన్నమాట. దోపిడిగారులు కాపురంలు ఏమవుతున్నాయంట? వారు దేవుని కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. తమ బాహుబలమే మా బలం అన్నటువంటి మాటని భక్తిహీనులు అనుకుంటున్నట్టుగా చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 11వ వచనం. 73, 11. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. 13వ వచనం చదువు. ఎవరి గురించి రాయబడింది ఇది? 3వ వచనం చదవండి. భక్తిహీనుల క్షేమము. దావీదు అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటబడ్డప్పుడు. 11వ వచనం. ఇప్పుడు దేవుడు ఎట్లా తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, మీరు ఎప్పుడును నిత్యంత గలవారై ధనారుద్ధి చేసుకుందరు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. ఈ 73లో భక్తిహీనులని గురించి రాయబడినటువంటి మాటను, భక్తి లేనివాడి మాటలు, భక్తి గలవాడి మాటలు మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. భక్తి లేనివాడు ఏమన్నాడు తెలుసా? భక్తిహీనుడిగా ఎలా మాట్లాడారంటే ఇశ్రాయేలీలు, నీతిమంతులకు దేవుడు ఏ మేలు చేయడు. పక్క వాళ్ళు బాగున్నారు,
మాకేంటి పరిస్థితి అని బాధపడుతున్న పరిస్థితి, కరువు వచ్చిన పరిస్థితి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటున్నాడు? దేవుడు ఎవరికి మంచివారని చెప్తున్నాడు? దుర్మార్గులు దేవుని దృష్టికి మంచివారు. దేవుడు వారి యందు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నారని. ఎవరంటున్నారు ఈ మాటలు? భక్తిహీనులు అంటున్నారు. భక్తి పరుల మాటలు ఎలా ఉంటాయి? భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయి? భక్తి పరుల మాటలు ఎలా ఉంటాయి? యోబు ఎలాంటి వాడంట? యోబు గురించి రాయబడింది కదా, అతడు భక్తిపరుడని రాయబడలేదా? చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. భక్తిపరుడు ఎలా మాట్లాడాడో మనం చూస్తున్నాం యోబు గ్రంథములో. ఆయన భార్య తెలుసు కదా, ఆయన భార్య ఏమన్నది? యోబుకు కష్టం వచ్చినప్పుడు ఆయన భార్య భక్తిహీనంగా మాట్లాడింది. ఇంకా ఏం దేవుడు అని మాట్లాడుతున్నావు? దేవుడు దేవుడని పట్టుకొని ఆయనతోనే ఊగులాడుతున్నావేంటి? ఆ దేవుణ్ణి దూషించి నీవు కూడా మరణము కమ్మని సలహా ఇచ్చినటువంటి మాటను మనం చూస్తున్నాం. భక్తి గల వారి మాటలు, భక్తిహీనుల మాటలు. యోబు భార్య భక్తిహీనంగా మాట్లాడింది. భక్తి కలిగిన యోబు ఏం మాట్లాడాడు? దేవుని చేత మనం మేలే పొందాలా, కీడును కూడా అనుభవించవలసిన వారమే కదా మనము. దేవుడు మేలు చేసినప్పుడు మన జీవితంలో మేలు చేయలేదా? అలాగే దేవుడు కీడును కూడా అనుభవించాడు కనుక మనము కీడును కూడా అనుభవించాలి. భక్తిపరుడు అలా మాట్లాడతాడు. దేవుడంటే భయం కలిగిన వాడు, భక్తి కలిగినటువంటి వాడు అలా మాట్లాడతాడు. భక్తిహీనులు ఎలా మాట్లాడతాడంటే, దేవుడు ఉంటే మాకు ఇలా ఎలా జరిగింది, మాకెందుకు ఈ కష్టం వచ్చింది, మాకెందుకు ఈ శోధన వచ్చింది, మా కుటుంబంలో ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి అన్నటువంటి మాటలు భక్తిహీనులు మాట్లాడతారు. కానీ భక్తిపరులు ఏం మాట్లాడతారో తెలుసా? దేవుని చేత మేలు అనుభవించాం మనం, దేవుని చేత మనము ఏమనుభవిస్తామో కీడును కూడా అనుభవించినటువంటి వారు. భక్తిపరులు భక్తిహీనుల జీవితాలను మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని షడ్రక్ మెషక్ అబేద్నగోలు వీళ్ళు భక్తిపరుల భక్తిహీనుల? భక్తిపరులు. ఏమన్నారు ఈ భక్తిపరులు? ఎక్కడ వేస్తానన్నారు ఈ భక్తిపరులని? అగ్నిగుండంలో వేస్తామన్నారు. అగ్నిగుండంలో వేస్తామంటే ఏమన్నారు? తప్పించుకుందామని 4 మాటలు చెప్పి, ఆ నెబుకద్నెజరుకు 4 మాటలు చెప్పి, ఆ రాజుకు 4 మాటలు చెప్పి దేవుని ఏదో దూషించి వారి భక్తిహీనతను తీసివేసుకోలేదు. మా దేవుడి అగ్నిగుండములో పడవేసిన మమ్మల్ని రక్షించుటకు ఎలాంటి వాడన్నారు వాళ్ళు? సమర్థుడు అన్నారు. భక్తిహీనులు మాట్లాడే మాటలు. దానియేలును సింహపు బోనులో వేస్తారని తెలుసు. ఆజ్ఞ మీరితే, ఆజ్ఞ తప్పితే సింహపు బోనులో పడటము తథ్యమని దానియేలుకు తెలిసిన కూడా దానియేలు భయపడలేదు రాజు శాసనానికి. రాజు ఆజ్ఞకు భయపడక ముమ్మారు దేవుని సన్నిధిలో వెళ్ళి ఏం చేస్తున్నాడట దానియేలు? ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. అది భక్తిపరులకు భక్తిహీనులకు ఉన్నటువంటి తేడా. భక్తిహీనులు ఎలా మాట్లాడారో మనం చూస్తాం. ఎలా మాట్లాడారు భక్తిపరులు? భక్తిహీనులు 5 విషయాలు చెప్పాను కదా. ఏమని మాట్లాడారు వాళ్ళు? దేవుని సేవ చేయుట, నీ సేవ మాకు అవసరం లేదు. నీ బలిపీఠం దగ్గరకు వచ్చి కన్నీళ్లు గార్చటం ప్రయోజనం ఏమి? ఎందుకు నీ దగ్గరకు వచ్చి మేము కన్నీళ్లు గారవాలి? నీ ఆజ్ఞలు ఎందుకు మేము పాటించాలి? నీ సేవ ఎందుకు చేయాలి? నువ్వు శోధించేవారినే వర్ధిల్ల చేస్తావు, నిన్ను శోధించేవారినే వర్ధిల్ల చేస్తావు కదా. భక్తిహీనులే నీకు మంచివారు కదా, అనీతిమంతులే నీకు మంచివారు కదా. నీతిమంతులైన మేము నీకు కనపడట్లేదు కదా. వీళ్ళు ఏమనుకుంటారు? మేము నీతిమంతులం అనుకుంటున్నారు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి మాకొచ్చిన ఈ పరిస్థితి ఏంటి? నువ్వు వాళ్ళనే వర్ధిల్ల చేస్తున్నావు కదా అన్నటువంటి మాట. దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి? గర్విష్ఠులు ధన్యులు అగుదురని యెహోవా, శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారే. దేవుణ్ణి నిందిస్తున్నటువంటి సందర్భం. ఎవరు వీళ్ళందరూ? కూడా భక్తిహీనులు. సిలువలో దొంగను కూడా మనం చూస్తున్నాం.
ఇద్దరు దొంగలు యేసు ప్రభు వారి దగ్గర నిలబడ్డారు. ఆయన పక్కన ఒక దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇంకొక దొంగ ఆయనని నిందిస్తున్నాడు. ఆయనని ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. నువ్వు దేవునివైతే దిగిరా అంటున్నాడు. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అన్నటువంటి మాట. భక్తిహీనుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, 16వ వచనాన్ని మనం చదువుదాం. 16వ వచనమును, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకనితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడుచున్నది. ఎవరి గురించి రాయబడుతున్నదంట? భక్తి పరుల కోసం ఒక గ్రంథం రాయబడుతున్నదంట. 16, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, ఒకరినొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. ఎవరు మాట్లాడితే? భక్తి పరులు మాట్లాడితే. భక్తిహీనులను గురించి చూసాం కదా. భక్తిహీనులు ఏమంటున్నారు? ఏం మాట్లాడారు? దేవుని గురించి చూసాం కదా. నీతిమంతుల గురించి, భక్తి పరుల గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా ఏం చేస్తున్నాడంట? చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరు వింటున్నారో తెలుసా? దేవుడు వింటున్నాడు. ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చి దేవుని గురించి ఏమన్నా మాట్లాడుతున్నానంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. ఇద్దరు భయభక్తుల వారు దేవుని సన్నిధిలో మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఎక్కడ రాయబడతాయంటే దేవుని జీవ గ్రంథమందు రాయబడతాయి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, భయభక్తులుగా ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడి, నేను నియమించబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనై ఉందురు. తండ్రి తన్ను సేవించిన కుమారుణ్ణి భయభక్తులు గల వారిని కనికరించును. కనికరించినట్లు నేను మిమ్మల్ని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరు? దుర్మార్గులు ఎవరు? దేవుని సేవించు వారెవరు? ఆయనని సేవించని వారెవరు? మీరు తిరిగి కనుగొందురు. నీతిమంతులను గురించి చెప్తుండ్రు. ఆయన ఒక దినముందంట. ఏ దినముంది? ఆయన ఒక దినాన్ని ఏర్పాటు చేశారంట. ఆ దినమున నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, భక్తి పరులు ఎవరు, భక్తిహీనులు ఎవరు? నేను నియమించబోవు ఒక దినము, నేను నియమించబోవు ఒక దినముంది. ఆ దినమున నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, భక్తి పరులు ఎవరు, భక్తిహీనులు ఎవరు? తన యందు భయభక్తులు కలిగి మాట్లాడుతున్న ఆ మాటలను అన్నిటిని కూడా ఏం చేస్తాడంట? ఆయనకు ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథమందు వారు ఏం చేస్తారంట? ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంఘ జ్ఞాపకార్థంగా ఆయన ఒక పుస్తకాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 56 అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 56 అధ్యాయము 8. నీ సంచారములను నేను లెక్కించి ఉన్నాను, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి. పుట్టినోట్లో ఏమనుంది అక్కడ? నీ పుస్తకములో, నా కన్నీళ్ళు నీ పుస్తకములో ఏమనేదంట? ఉంచబడి ఉన్నవి, రాయబడి ఉన్నవి. మన బాధలు, మన కష్టాలు, నీతిమంతులు ఏ బాధలైతే కష్టాలైతే పడ్డారు అవన్నీ కూడా నీతిమంతులు అనీతిమంతులు ఇక్కడ మనం చూస్తున్నాం. అవన్నీ కూడా
ఒకరోజు దేవుని గ్రంథములో రాయబడతాయి. దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక మాట, నోరు జారి ఎవరిని ఎప్పుడు కూడా ఒక మాట తప్పుగా మాట్లాడొద్దు అన్న మాట మాట్లాడుతున్నాడు. భక్తిహీనుడు నోరు జారుతాడు, భక్తిపరుడు ఏం చేస్తాడో తెలుసా, జాగ్రత్తగా మాట్లాడతాడు. ఒక దినముంది భక్తిహీనులను, భక్తి పరులను, నీతిమంతులను, అనీతిమంతులను వేరు చేసే దేవుడు ఒక నియమించి ఒక దినము ఉంది. భక్తిహీనులు ఇప్పుడు వర్ధిల్లుతుండొచ్చు, భక్తిహీనులు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, భక్తిహీనుల గుడారములు వర్ధిల్లుతూనే ఉంటాయి, ఆశీర్వదించబడతానే ఉంటాయేమో కానీ ఆ గుడారాలు ఒకరోజు ఏమైపోతాయో తెలుసా, ఆ తీర్పు దినమున కాల్చివేయబడతాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబుకు అన్ని కష్టాలు వచ్చాయి కదా, అన్ని బాధలు వచ్చాయి కదా, ఆ కష్టాలు బాధలు వచ్చిన యోబు ఏమని తలంచాడు తెలుసా, దేవుడు నన్ను రెండంతలుగా ఆశీర్వదించగలడని యోబు భావించాడు. యోబు ఎవరు? నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన యోబు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడో చూడండి. యోబు గ్రంథము ఆ మాటను చదువుకొని మనము ముగించుకుందాం ప్రియమైనటువంటి దేవుని సంగమ. 8వ అధ్యాయము 6వ వచనము, 8:6, యోబు గ్రంథం 8:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నువ్వు తుదకు ఎలా అవుతావు, మహాభివృద్ధి పొందుతావు. ఎవరి జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. భక్తి పరుల జీవితాలు తుదకు నువ్వు నీ నీతికి తగ్గట్టుగా నీ కుటుంబం ఏమైపోతుంది, నీ నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 34వ వచనం. యోబు గ్రంథం 15:34వ వచనం. భక్తిహీనుల గుడారము, భక్తిహీనుల కుటుంబము నిస్సత్వగును, లంచగొండుల గుడారము అగ్ని ఏం చేస్తుందంట, కాల్చివేయును. భక్తిహీనుల గుడారమును దేవుడు ఏం చేస్తాడంట, లంచగొండుల గుడారమును దేవుడు ఏం చేస్తాడంట, కాల్చివేస్తాడంట. మన పోలీస్ డిపార్ట్మెంట్లో సార్ వాళ్ళు చాలామంది పని చేస్తారు కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటీ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఏ గ్రూపు? ఎంటీ అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఒకరోజు నేను దేవుని, నాన్న అక్కడ ఫోన్ బంద్ చేయండి, ఎవరు ఫోన్ చూస్తున్నారు? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి దయచేసి. ఆ ఎంటీ గ్రూపులో ఉన్నటువంటి మనోళ్ళు ఒకరోజు వాక్యం చెప్పాను నేను, లంచగొండుల గుడారము కాల్చివేయబడును అని చెప్పినమ్మటే ఆ వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ఒక సార్ వచ్చాడు. సార్ వచ్చి నా 2 చేతులు పట్టుకొని, సార్ నేను దూరం పోయి వచ్చినప్పుడు 50-60 లీటర్లు, ఒక్కోసారి 100 లీటర్లు కూడా మిగులుతుంది. అవన్నీ కూడా నేను అడ్డదారి పక్కదారి పట్టించి అమ్ముతున్నాను సార్. ఒకవేళ నేను అలా తప్పు చేస్తున్నానేమో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నుంచి నేను ఇక అలాంటి పనులు చెయ్యను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రూపాయి లంచము ఆశించకుండా డ్యూటీ చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అట్లాగే తమ్ముడు రవి కూడా ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తాడు కదా. నీళ్లు కొట్టడానికి యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడో నిప్పు అంటుకుంటుంది. నిప్పు అంటుకున్నప్పుడు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ నిప్పును ఆర్పాలి. ఆర్పినందుకు దేవుడు వారికి ప్రతి నెల ఏమి ఇస్తున్నారు, గవర్నమెంట్ జీతం ఇస్తుంది. అయితే ఆడ ఆర్పిన తర్వాత ఆ స్థల యజమానిని అడిగి కొంత డబ్బులు తీసుకొని వచ్చేటువంటి వారు కనపడుతుంటారు కొంతమంది. అయితే తమ్ముడు నాతో చాలాసార్లు పంచుకున్నటువంటి మాట ఏంటంటే, ఒక్క రూపాయి కూడా వాళ్ళే కష్టాల్లో ఉండి, బాధలో ఉండి, తగలబడి, గడ్డివామో
పత్తో ఇంకేదో పంటో ఆస్తో వాళ్ళే నష్టపోయి ఉంటే నష్టపోయిన వాళ్ళ కాడికి పోయి ఏం తీసుకొచ్చుకుంటున్నాం మనం? డబ్బుని తీసుకొచ్చుకుంటాం. తమ్ముడు చాలా సందర్భాల్లో చెప్పాడన్న, ఒక్క రూపాయి కూడా నేను ఆశించను. నీతిమంతుల గుడారాలను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు భక్తిహీనులు మేడల మీద మేడలు కట్టొచ్చు, మిద్దెల మీద మిద్దెలు కట్టొచ్చు. ఒక్కొక్కళ్ళ లంచగొండుల ఇళ్ళల్లో చూస్తే బంగారం ఎంత? సిబిఐలు పట్టుకుంటే, సిబిఐలు పట్టుకోవటానికి పోతారు కదా, కట్టలు కట్టలు బంగారము, కిలోలు కిలోలు. ₹1,00,000 సంపాదించిన దాంట్లో సంపాదించి ఆయన ఇంట్లో ఎంత ఉంటుంది బంగారము? కేజీ బంగారం ఉంటుంది, 2 కేజీల బంగారం ఉంటుంది. ఎక్కడి నుండి వస్తుంది ఈ డబ్బంతా? మనమేమో ఇప్పుడు అరతులం కొనటానికే నానా ప్రయాస బాధలు మనం పడుతున్నాం. కేజీల బంగారం. అవినీతి తిమింగలం అని పేరు పెట్టారు వాళ్ళకి. ఏ తిమింగలాలు అంట వీళ్ళు? అవినీతి తిమింగలాలు. ఇశ్రాయేలు భక్తిహీనులుగా మాట్లాడుతున్నారు. భక్తి పరులనే కదా దేవుడు దీవించేది. మనం కూడా అనుకుంటుంటాం కదా, దోపిడిదారులు, లంచగొండోడు వాడేమో రోజు రోజుకి మేడల మిద్దెలు గడుతుంటే మన బతికేది ఇలా ఉంది అని మనం అనుకుంటే, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒక దినము రాబోతుందంట. దేవుడు ఒక దినాన్ని నియమించాడంట. ఆ దినమున ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆ దినమున ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆయన నేను నియమించబోవు దినమున వారు నా వారై, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. వారు నా వారై నా స్వకీయ సంపాదనై ఉందురు. వారు నా వారై నా స్వకీయ సంపాదనై ఉందురు. ఆ మాట అండర్లైన్ చేయాలి. ఎవరంట వాళ్ళు? భక్తి పరులు ఆయన వారై ఉంటారన్న మాటను చెప్తున్నాడు. రెండోది ఏమంటున్నాడు తెలుసా ఆయన? తండ్రి తన సేవించు కుమారుణ్ణి కనికరిస్తాడు. రెండేమంటాడు తెలుసా? ఆ దినాన ఆ భక్తి పరులను దేవుడు కనికరిస్తాడంట, కనికరము చూపుతాడంట. అప్పుడు 18వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు నీతిమంతుడు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దేవుణ్ణి సేవించువారెవరు, ఆయనను సేవించువారు ఎవరు, మీరు తిరిగి కనుగొందరు. ఒక దినం ఉంది, ఆ దినమున దుర్మార్గులు ఎవరు, నీతిమంతులు ఎవరో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరిని కూడా నోటి మాట చేత నిందించొద్దు, అవమానపరచొద్దు. భక్తిహీనులు నిందిస్తారు, అవమానపరుస్తారు, నోరు జారుతారు భక్తిహీనులు. అయితే భక్తి పనులు నిందించరు. యోబు భార్య భక్తిహీనురాలు కాబట్టి ఏమన్నది? దేవుణ్ణి నిందించమన్నది, దూషించమన్నది. భక్తిపరుడైనటువంటి యోబు దేవుని ఒక్క మాట కూడా పలకలేదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నియమించి ఒక దినం ఉంది. ఆయన గ్రంథములో ఏం చేస్తున్నాడంట? ఆయన జ్ఞాపకార్థముగా భక్తి పరుల పేర్లు రాస్తున్నాడంట. వచ్చే వారం మనము ఆ భక్తి పరుల పేర్లు దేంట్లో రాయబడతాయి, ఎలా రాయబడతాయి, ఆయనకు గ్రంథం ఎలా ఉందో అనేకమైన మాటలు మనము వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. అందరం తలలు వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనందరము కూడా ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నువ్వు భక్తిహీనులను జ్ఞాపకం చేస్తున్నావు, భక్తి పరులను జ్ఞాపకం చేస్తున్నావు, నీతిమంతులను జ్ఞాపకం చేస్తున్నావు.